గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. చాలామంది ఆదివారం ప్రార్థనకు రారు, కనీసం ఇంట్లో బైబిల్ కూడా చదవరు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము మరి టీవీల్లో కూడా వస్తున్నా కూడా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు దేవుని వాక్యం ఉన్నా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా సెల్ ఫోన్స్లో విపరీతమైనటువంటి లోక సంబంధమైన ముచ్చట్లు, సినిమాలు, సీరియల్స్, నాటికలు చూస్తూ ఉంటారు. సో దీనివల్ల నీ జీవితంలో పతనానికే కానీ అలాగే నిత్య నాశనానికే కానీ ఆశీర్వాదానికి అది ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు. బైబిల్ ఒక మాట రాస్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైన ముచ్చట్లు, అలాగే లోక సంబంధమైన చెడు నీ జీవితంలోకి కానీ మరలా తీసుకుని వచ్చుకోగలిగితే దాని ద్వారా నువ్వు జయించబడతావు. తిరిగి మరలా నువ్వు దేవుని సన్నిధికి రాలేవని బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయము 5వ అధ్యాయం 2 గమనిస్తే, మీరు ఒకప్పుడు చక్కగా మీరు పాలు తాగారు, అన్నం తినవలసిన సమయం వచ్చినా కూడా తిరిగి మీరు అదే విధంగా పాలు తాగుతున్నారని చెప్పి వాళ్ళు జ్ఞాపకం చేస్తాడు. ఇకపోతే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాలు రుచి చూసి పడిపోతే అటివారు తిరిగి మరలా వెలిగింపబడ్డ అసాధ్యమని చెప్పి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. సో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒకసారి దారి తప్పి తొలగిపోతే అటు వారిని తిరిగి మరలా సరిచేయడం చాలా కష్టమని యాకోబు కూడా తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. సో పేతురు రాసిన 2 పత్రికల్లో కూడా ప్రియులారా గమనించగలిగితే మనము అక్కడ కూడా పంది తిరిగి తన బురదలోకి వెళ్ళినట్టు, అలాగే కుక్క తన వాంతికి తిరిగి మరలా దానిని తీసుకున్నట్టుగా కూడా మనము లేఖనానుసారంగా కొన్నిసార్లు చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రియులారా దారి తప్పినటువంటి క్రైస్తవ జీవితం, మారు మనసులైనటువంటి క్రైస్తవ జీవితం, నామకార్థ సంబంధమైన క్రైస్తవ జీవితాలకు దేవుని యొక్క వాక్యంలో హెచ్చరికలుగా మనం చూస్తున్నాం. సో ఈరోజు చాలామంది చెప్తా ఉంటారు, సార్ మా ఇంటి ఆయన మారలేదు, ఆయన మందిరానికి రాడు, ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినడు అని కొంతమంది స్త్రీలు ఈరోజు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఎస్, నిజమే, భర్త వస్తే భార్య రాదు, ఒక్కోసారి భర్త వస్తే పిల్లలు వస్తారు, ఒక్కోసారి భార్య పిల్లలు వస్తే భర్త రాడు. పిల్లలు చూడండి, వాక్యం అనేది ఈరోజు మనిషిని మారుస్తుంది. వాక్యంలో జీవం ఉంది కనుక దేవుని వాక్యం ఎవరైతే వింటారో, దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే లోబడతారో అట్టి వారి జీవితంలో దేవుడు ఒక గొప్ప జ్ఞానం ఇస్తాడు, వెలుగునిస్తాడు, హృదయ శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు. వాక్యం వినుట ద్వారా విశ్వాసం అనేది లోపలికి వస్తుంది.